అండి, నేను మహాలక్ష్మిని. చపాతీ అయితే చేస్తున్నానండి. చపాతీగా ఇందులో చేసేది ఏముంది అని అనుకుంటారా? ఏం లేదండి, ఒక విషయం మీతో చెప్దామని. ఏంటంటే, ఇప్పుడు ఒక కప్పు చపాతీ పిండి కలపడానికి మనం అమ్మో అని ఏదో అనుకుంటా ఉంటాము. కానీ ఒకప్పుడు మాత్రం చపాతీలు చేయాలంటే ఒక పెద్ద పండగలాగే అనిపించేదండి. అంటే నా చింతనానే, చపాతీ చెయ్యాలంటే ఒక పండగ వాతావరణం లాగా ఉండేది. ఎక్కువగా కలిపేవాళ్ళు మా అక్క వాళ్ళిద్దరూ. చపాతీని పిండిని పోసుకొని బేషన్లో పోసుకునేవాళ్ళు. ఇలాంటి బేషన్లు కాదు, పెద్ద బేషన్లు ఉంటాయి కదా, అలాంటి బేషన్లో పోసుకొని మనం చక్రాల పిండిని కదా పోసుకుంటాము. చక్రాల పిండిని ఎలా అయితే కలుపుతామో ఆ విధంగా కలుపుతూ ఉండేవాళ్ళు ఇద్దరు. రెండు చేతులు పెట్టి చక్కగా మెత్తగా కలిపేవాళ్ళు అండి వాళ్ళిద్దరూ. బేషన్ నిండా పిండి కలుపుకొని అందరం కూర్చొని చక్కగా వగల తర్వాత వగలు రుద్దుకుంటూ ఉండలు సైజులు చేసుకుంటూ కాల్చుకుంటూ చపాతీలు ఒక పండగ వాతావరణం లాగా అనిపించేది. ఇప్పుడంటే రోజు రొటీన్గా నైటు డిన్నర్లోకి కంపల్సరీగా చపాతీ ఉండాల్సిందే కదా. కానీ ఒకప్పుడు మాత్రం అలా కాదండి. అంటే ఒకప్పుడు అంటే ఎప్పుడు అనుకునేవారు. నా చిన్నతనాలైతే ఎంతమంది ఉంటే అంతమందికి చపాతీలు చేసేవాళ్ళు. చాలా సందడిగా ఉండేది చిన్నతనానైతే. ఎంతమంది ఉంటే అన్ని చపాతీలు చేసి ఇలాగా ఇంతొత్తుగా అయితే పెట్టేవాళ్ళు. దానికి కంపల్సరీగా మాత్రం నాన్ వెజ్ ఉండాల్సిందే. చాలా సరదాగా ఉండేది.